ప్రగతి భవన్పై వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసేపు పోరాటం జరిగింది. చాలా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ చేయాలి, నరహంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి. 20 మంది విద్యార్థులకు హత్యకు గురి చేసినటువంటి వ్యవస్థనే ఇది తెలంగాణ ప్రభుత్వము ప్రతి ఇష్యూని కూడా పోలీసుల ద్వారా అణిచివేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మేము ఏమి తప్పులు చేసినా కేసీఆర్ పోలీసు వ్యవస్థ కాపాడుతుందనేటటువంటి ధైర్యంతోనే ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 20 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈరోజు కేసీఆర్ కూడా ఒక మాట మాట్లాడే పరిస్థితి. సంబంధిత మినిస్టరు ఇది అపోజిషన్ రాజకీయాలు చేస్తున్నాయని చెప్తున్నారు. ఏ సంస్థకైతే ఇక్కడ కాదు గ్లోబల్ సంస్థకు అనేటటువంటి ఈ వ్యక్తుల వైఫల్యం, ఇంటర్మీడియట్ వ్యక్తుల వైఫల్యం వల్లనే ఈ రోజు 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పటికైనా ఆ 3 లక్షల మంది విద్యార్థులకు భరోసా ఇవ్వకపోవడం వల్లనే రోజు రోజుకి ఒక్కరిద్దరు చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. మీ అందరి తరఫున పోరాటం చేస్తాం. ఈ సంస్థను రద్దు చేయాల్సిందే. రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగుతామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. హైకోర్టు మందలించిన మేము ప్రత్యక్షంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ మీద భరోసా లేకపోవడం వల్లనే పేరెంట్స్ అంతా వచ్చి కనీసం అడగడానికి వస్తే ఒక అమ్మాయిని పాపం పోలీసులే చుట్టుముట్టి రాష్ట్రాన్ని పోలీసుల నుండి రక్షించనేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పోలీసులు రక్షించాల్సినటువంటి వాళ్ళ నుండే మాకు రక్షణ కాపాడండి అని చెప్పే పరిస్థితి లేడీస్ వచ్చారంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు పోతుంది? నిరంకుశ పాలన అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అది నిజానికి ఓ స్థాయిలో ఉన్నటువంటి మినిస్టర్ మాట్లాడేటువంటి విషయాలు కాదు. ఇవన్నీ మేము ఎప్పుడు కూడా 4 రోజుల సంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోలే. ప్రత్యక్షంగా వాళ్లే పోయారు, కనుక్కున్నారు. వాళ్ళకి లీడర్ సిపిఐ సంబంధించిన లీడర్ నరసింహన్ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని అదుపులో చేసుకుని 2 వెహికల్స్ లో వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్లోబరీనాకు సంబంధించినటువంటి వాళ్ళపై ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోగా తాము నిరసన చెప్పడానికి వచ్చినందుకు తమను ఎందుకు ఈ రకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు జరిగినటువంటి అన్యాయంపై గలమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే మార్నింగ్ గానీ నిన్న కావచ్చు అటు ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు మంత్రుల క్వార్టర్స్ ఈ రోజు ప్రగతి భవన్ దగ్గర కూడా విద్యార్థి సంఘాల నేతలు ఇప్పటికి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాకపోవడంపై కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కొక్కరు అట్లా అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్ తిరగడిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలకు వెంటనే 50 లక్షల రూపాయలు చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఇమ్మీడియట్ బాధ్యులను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రైట్, ఇది ఓవరాల్ గా ఇక్కడ పరిస్థితి.